క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేనిప్పుడు గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి పునీత మైకల్ గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నాను. ఈ యొక్క పుణ్యక్షేత్రం పునీత అతిదూతలైనటువంటి మైకల్ గారి యొక్క గౌరవార్థం నిర్మించటం జరిగింది. అయితే ప్రియులారా, ఈ పుణ్యక్షేత్రంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే, ఫాతిమా మాత దర్శనాల గురించి ఈ పుణ్యక్షేత్రంలో చాలా చక్కగా కళ్ళకు గట్టినట్లుగా పెట్టడం జరిగింది. ఫాతిమా మాత ఇక్కడ మనకి చరిత్ర కూడా రాయబడి ఉంది. ఇటువైపు మనం ఒకసారి చూస్తే ఫాతిమా మాత స్వరూపాలు, దర్శనాలు మనకు కనబడతా ఉంటాయి. ఆ విధంగా మనకి 6 నెలల పాటు ఉన్నటువంటి దర్శనాలు కూడా మనకి ఈ పుణ్యక్షేత్రంలో కళ్ళకు కట్టినట్లుగా స్వరూపాలతోటి దాని యొక్క చరిత్ర మనకి వివరించడం జరిగింది. ఫాతిమా మాత పోర్చుగల్లో ఉన్నటువంటి ఫాతిమా అనే పట్టణంలో, ఇది ఇక్కడ మనం ఇక్కడ చదువుకుంటా 1917వ సంవత్సరంలో మే నెల నుండి అక్టోబర్ నెల వరకు కూడా ప్రతి నెల 13వ తారీఖున లూసీ జెసింతా ఫ్రాన్సిస్కా అనేటువంటి బాలికలకి కనబడి దేవుని యొక్క సందేశాన్ని వారికి వినిపించటం జరిగింది. శ్రీసభ చరిత్రలో ప్రియులాల ఈ ఫాతిమా మాత దర్శనాలు అనేటువంటివి అత్యంత ప్రాధాన్యతని, ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. మరియ తల్లి ఈ ఫాతిమా దర్శనాల ద్వారా ఎన్నో సత్యాలని క్రైస్తవులకి తెలియజేశారు. అయితే ప్రత్యేకమైన రీతిలో ప్రియులారా, పాపులు హృదయ పరివర్తన చెందాలి, జపమాల జపించాలి అనే సందేశాన్ని అందించడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు అలనాడు ఫాతిమా నగరంలో ఈ యొక్క 1917వ సంవత్సరంలో మే నెల 13వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు కూడా మరియ తల్లి దర్శనాలలో ప్రతి నెల కూడా ఏ సందేశాలు ఇచ్చారు అనేటువంటి వాటిని ఇక్కడ మన కళ్ళ కట్టినట్లుగా వివరించడం జరిగింది. ఒక్కొక్క దర్శనాన్ని కూడా ఆ యొక్క స్థలాల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటానికి, ఆ సందేశాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీరు కూడా నాతో కలిసి రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఫాతిమా మాత మొదటి దర్శనం దగ్గర మనం నిలబడ్డాం. అక్కడ ఆ బోర్డు మీద ఫాతిమా మాత మొదటి దర్శనంలో ఏం జరిగింది చాలా స్పష్టంగా వివరించారు. ఇదే ఫాతిమా మాత దర్శనముతోటి లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా స్వరూపాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాగానే మనం అన్ని చోట్ల 6 దర్శనాలు మనం చూస్తాం ఈ గార్డెన్లో, ఫాతిమా మాత దర్శనాల గార్డెన్లో, ఈ యొక్క తోటలో. ఈ మొదటి దర్శనములో ఈ 3 పిల్లలు కూడా లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా మరి ఆ యొక్క ఈ పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా అనే ప్రదేశంలో పుల్లలు వేరుకుంటుండగా, అదేవిధంగా ఆ యొక్క ప్రకృతి ప్రాంతంలో ఉండగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక దేవమాత ఆ యొక్క మురుములు మెరుపులు గర్జనలతో వారికి కనబడటం జరిగింది. ఆ సందర్భంలో ఆ పిల్లలు భయపడ్డారు. మరియ తల్లి మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, నేను మీకు ఎటువంటి హాని చెయ్యను, నేను మిమ్మల్ని దీవించటానికే వచ్చాను అనగానే వారిలో ప్రియులారా ఒక పాప అయినటువంటి ఆ యొక్క లూసీ ధైర్యం తెచ్చుకొని, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావని అడుగుతుంది. నేను పరలోకం నుండి వచ్చానని చెప్తుంది. ఆ సమయంలో మళ్ళా నువ్వు పరలోకానికి వెళతావా అంటే, నువ్వు పరలోకానికి వెళతావని లూసీతోటి చెప్పడం జరిగింది. అంటే నువ్వు పునీతురాలు అవుతావు అని చెప్పడం జరిగింది. ఇది మొదటి దర్శనం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం 2వ దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ఫాతిమా మాత 2వ దర్శనం దగ్గర ఉన్నాము. ఈ 2వ దర్శనాన్ని జూన్ నెల 13వ తారీఖున మరియ తల్లి ఆ పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో ఉన్నటువంటి ఈ లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతాలకి దర్శనంగా కనబడింది. ఈ 2వ దర్శనంలో మరియ తల్లి ప్రత్యేకంగా చెప్పింది ఏమిటి అంటే, ఆమె నిష్కళంక మరియమాత, పాపము లేకుండా జన్మించినటువంటి తల్లి అని తెలియజేయటం మాత్రమే కాకుండా, ఈ నిష్కళంక మాత భక్తిని మరి పెంపొందించాలి, ప్రాచుర్యం చేయాలి అని చెప్పటం జరిగింది. అదేవిధంగా ఎవరైనా రోగి తనను తాను నిష్కళంక మరియమాతకి సమర్పించుకొని ప్రార్థన చేస్తే నెల రోజుల లోపులో వారికి స్వస్థతనిస్తానని ఆ ఫాతిమా మాత ఈ 3 పిల్లలకు కూడా వాగ్దానకరంగా తన యొక్క శక్తిని ఆమె తెలియజేయటం జరిగింది.
ఇది రెండవ దర్శనం ప్రియులారా. మనం చూసినట్టు మొదటి దర్శనం. ఇప్పుడు మనం మూడవ దర్శనానికి వెళదాం. ఆ మూడవ దర్శనంలో మరియ తల్లి ఏం చెప్పిందో ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ఫాతిమా మాత దర్శనాలలో మూడవ దర్శనం దగ్గర ఉన్నాం. ఇది మనం అక్కడ చదువుకుంటే ప్రియులారా, జూలై నెల 13వ తారీఖున 1917వ సంవత్సరంలో దర్శనం ఇవ్వటం జరిగింది. ఈ దర్శనము ద్వారా మరియ తల్లి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, నరకము ఏ విధంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అని మరియమాత ముగ్గురు పిల్లలకి కూడా లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాలకు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మరియమాత మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించి ప్రవచనపూర్వకంగా ఆ పిల్లలకు ముందుగానే ఎరిగించటం జరిగింది. ఆ తరువాత గురువులు మఠవాసులు ఏ విధముగా స్వర్గానికి వెళతారు, దేవుని సన్నిధికి వెళతారు, పరిశుద్ధులు ఏ విధముగా దేవుని సన్నిధిలో ఉంటారు అనేటువంటి చాలా విశేషాలని ఆ యొక్క లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాలకి ఫాతిమా నగరంలో మరియ తల్లి ఫాతిమా మాత తెలియజేయటం జరిగింది. ఇది మూడవ దర్శనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత దర్శనాలలో 4వ దర్శనాన్ని మనం ఇప్పుడు సందర్శించుకుంటున్నాం. ఇది పెదవడ్లపూడి గ్రామములో గుంటూరు మేత్రాసనం పునీత మైకల్ గారి యొక్క పుణ్యక్షేత్రంలో చక్కగా నిర్మించడం జరిగింది. ఈ 4వ దర్శనం ఇదొక్కటే మాత్రం ఆగస్టు 19వ తారీఖు, ప్రతి నెల కూడా 13వ తారీఖు జరగాలి, కానీ 19వ తారీఖుని ఇవ్వడం జరిగింది. ఈ దర్శనంలో ముఖ్యంగా మరియ తల్లి ఉత్తరించు స్థలాన్ని గురించి తెలియజేయటం మాట్లాడారు లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాలతోటి. ఏమిటి అంటే, ఉత్తరించు స్థలంలో చాలా ఆత్మలు ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి, వారి కొరకు ప్రార్థనలు చెయ్యండి అని చెప్పి మరియ తల్లే స్వయముగా జపమాల తర్వాత మనందరం చెప్పుకుంటాం కదా, ఓనా జేసువా నా పాపలను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యంలో చేర్చుకోనండి. ఈ ప్రార్థన మరియ తల్లే లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాల చేత వల్లెవేయించి పలుమార్లు ఈ ప్రార్థన నేర్పించారట పిల్లారా. కాబట్టి చాలా సంతోషం, అక్కడ అంతా కూడా వివరంగా రాయబడి ఉంది పిల్లారా. ఇది 4వ దర్శనం. 5వ దర్శనాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత దర్శనాలలో 5వ దర్శనం దగ్గర మనం ఉన్నాం. సెప్టెంబర్ నెల 13వ తారీఖు 1917వ సంవత్సరంలో ఫాతిమా నగరంలో మరియ తల్లి లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాలకు ఇచ్చినట్టు దర్శనం ఇది. ఈ దర్శనంలో మరియ తల్లి ప్రత్యేకంగా అక్టోబర్ నెల 13వ తారీఖున చాలామంది విశ్వాసులు రావాలి ఇక్కడికి అని చెప్పారు మొదటిగా. రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ప్రపంచ యుద్ధం అంతం కాబోతుంది అని ఈ దర్శనంలో వివరించటం జరిగింది. ఇంకా చాలా విషయాలు, జపమాలను తప్పనిసరిగా ప్రార్థన చేయాలని, జపమాల ద్వారా నేను లోకాన్ని కాపాడతానని తెలియజేయటం జరిగింది. ఇది 5వ దర్శనము. 1917వ సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తారీఖున పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో ఆ ఫాతిమా మాత ఇదిగో ఈ ముగ్గురు పిల్లలకి కూడా దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ దర్శనాన్ని ప్రియులారా సుమారుగా 30,000 మంది విశ్వాసులు దర్శించటం జరిగింది. వాళ్ళు ముగ్గురే కాకుండా 30,000 మంది దానిలో పాల్గొన్నారు పిల్లారా. ఇది మహా గొప్ప అద్భుతం. ఇప్పుడు మనం చివరిది గొప్పదైనటువంటి చివరి అద్భుతం దగ్గరికి, చివరి దర్శనం దగ్గరికి వెళదాం. అక్కడ ఇవన్నీ ఉండో, పెద్ద స్వరూపం మాత్రమే ఉంటుంది. ఆ అతిపెద్ద స్వరూపం దగ్గరికి మనం వెళతానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి 6వది చివరి దర్శనం. ఈ 6వ దర్శనములో మరియమాత చాలా వేద సత్యాలను బోధించారు. ముఖ్యంగా ఈ 6వ దర్శనాన్ని చూడటానికి ప్రియులారా, ఒక్క ఈ ముగ్గురు పిల్లలు మాత్రమే కాదు, లూసీ జెసింతా ఫ్రాన్సిస్కా మాత్రమే కాదు, న్యూస్ పేపర్స్ రిపోర్టర్సు, వివిధ రకాలంటే ప్రజలు చాలా వేల మంది అక్కడ పాల్గొన్నారు. అందరూ కూడా అది చూశారు. ముఖ్యంగా ఆనాడు సూర్యుని యొక్క అద్భుతం అక్కడ జరగటం జరిగింది మరియ తల్లి ద్వారా. ఆ పట్టపగలు ఆ సూర్యుడు మసగబారిపోవటం, మరలా వెలుగును పొందటం, ఇది ఒక మహా అద్భుతం. మీరు ఇంటర్నెట్లో కంప్యూటర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ దొరుకుద్దండి. ఆ చివరి అద్భుతం మహా గొప్ప అద్భుతం ప్రియులారా. దానిని ఇక్కడ చాలా గొప్పగా నిలువెత్తు స్వరూపాన్ని, మరియ తల్లి స్వరూపం చాలా పెద్దగా ఉందండి. ఫాతిమా మాత స్వరూపం చాలా సుందరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ ఫాతిమా మాత దర్శనాలని మీకు చూపించటానికి చాలా ఆనందంగా ఉంది ప్రియులారా.
అందరం కూడా వీలున్నటువంటి సమయంలో ఈ గుంటూరు మేత్రాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి పునీత మైకల్ గారి యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేసుకుని ఫాతిమా మాత దర్శనాలను కూడా పొందుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.